ఏదైనా పని చేయాలంటే అమ్మనో నాయనో అడుగుతాం. వాళ్ళకు చెప్పినాక వాళ్ళు సరే అన్నాకనే ఆ పని చేస్తాం. ఏ పని చేసినా ఇంటికి పెద్దోళ్ళు ఎవరుంటే వాళ్ళని అడుగుతాం. వాళ్ళు సరేనని చెప్పినాకనే చేస్తాం. కానీ ఓ తాన ఎవలను అడుగుతున్నారో ఎవలను అడిగి పని చేస్తున్నారో తెలుస్తలేదట. పనులు అవుతున్నాయి కానీ ఆ వీటిని చేయిస్తున్నది ఎవరనేది తెలియక అందరూ తలకాయ పట్టుకొని కూర్చున్నారట. ప్రజాపాలన అన్నది కానీ అంతా ఢిల్లీ పాలన చేస్తున్నారని సర్కారుల మీద వాళ్ళ పార్టీలే గరం అవుతున్నారు. సర్కారు ఆఫీసర్లు ఏదైనా పని చేయాలంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కు పెద్ద సార్లను వాళ్ళ మీదున్న మంత్రులను అడుగుతారు. మీదికెంచి ముఖ్యమంత్రి చెప్పినా వాళ్ళ మంత్రు పెద్ద ఆఫీసరు దస్కత్ ఉంటేనే పని అవుతుంది. కానీ తెలంగాణలో అంతా అలగ్ కదా నడుస్తున్నది. మనకు ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్లల్లో ఏదైనా పని కావాలంటే వాళ్ళకు తెలియకుండా కానే కాదు. కానీ మన తాన అన్ని ఎవ్వరకు తెలియకుండా అవుతున్నాయట. మొన్నటికి మొన్న మందు మంత్రికి తెలియకుండానే కొత్త బీర్లకు పర్మిషన్ ఇచ్చిండ్రు. కొత్త బీర్లకు పర్మిషన్లు ఇచ్చి అవి మార్కెట్లకు వచ్చినాక సుతం నాకేం తెలియదన్నారు మందు మంత్రి. ఇప్పుడు నీళ్ళ దాంట్లో సుతం ఇదే కథ అయింది. నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు తెలియకుండానే ఓ ఆఫీసర్ను పెట్టిండ్రు. కాగితం బయటకు వచ్చిన దాకా ఉత్తమ్ సార్కు ఈ ముచ్చట తెలియదట. దీంతో అందరూ పరేషాన్ అవుతున్నారట. మాకు తెలియకుండానే అన్ని పనులు అవుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మాకు ఒక్క మాటన చెప్పరా అని గరమవుతున్నారట. మంత్రులకు తెలియకుండా ఇవన్నీ రేవంత్ సారే చేస్తున్నారు కావచ్చని కొందరు అంటున్నారు. ఇంకో దిక్కు పేరుకే వీళ్ళు కుర్చీలో కూర్చున్నారు కానీ పవర్ మొత్తం ఢిల్లీలో తెలంగాణ కూసబెట్టిన మేడం చేతులనే ఉందని అంటున్నారు. ఏడ సంతకం పెట్టాలి, ఎవలను తీసుకుపోవాలి, ఎవలను ఎల్లగొట్టాలి అనే ముచ్చట్లని ఆ మేడమే చూసుకుంటున్నారట. కానీ రేవంత్ సారు చేయి లేకుంటే ఎట్లుంటది? సారు మేడం మాట్లాడుకొని అన్ని పనులు చేస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. మంత్రులు చేయి జారిపోవద్దని వాళ్ళ జుట్టు చేతిలో పెట్టుకుంటానికే వాళ్ళ మనుషులను అన్ని జాగాలో పెట్టి మొత్తం సినిమా రేవంత్ సారే నడిపిస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు.